హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే బిర్యానీ. అంటే రకరకాలుగా బిర్యానీ చేసుకుంటారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ. ఒక బిర్యానీ చేయబోతున్నాను. అదేంటంటే దొండకాయ బిర్యానీ. దొండకాయ అంటే అసలు దాదాపు ఎవరికి నచ్చదు, కానీ దొండకాయతోటి బిర్యానీ చేసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. చేస్తున్నాను, చూడండి. ముందుగా దొండకాయల్ని నూనెలా మంచిగా గోలించుకోవాలి. ఇట్లా గోలించుకొని పక్కన పెట్టుకోవాలి. భాగంలో బియ్యానికి తగ్గట్టు నీళ్ళు పోసుకొని బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. కొద్దిగంత నూనె వేసుకోవాలి. అట్లనే సరిపడా ఉప్పు వేసుకొని కొని 80% అంటే ఒక 80% ఉడికేంత వరకు ఉడికించుకొని నీళ్ళని వడగట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని సరిపడా నూనె పోసుకొని అలా పసుపు వేసుకోవాలి, కారం వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు గోలించుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. నువ్వుల పొడి వేసుకోవాలి, పల్లీల పొడి వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి, సరిపడా ఉప్పు వేసుకోవాలి, కొంచెం పెరుగు వేసుకోవాలి. అవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొన్ని నీళ్ళు కూడా పోసుకొని మనం ముందుగా గోలించుకున్న దొండకాయలు ఇలా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కళ్యామాకు, కొత్తిమీరాకు వేసుకోవాలి. దొండకాయ ముక్కలకు ఈ ఉప్పు కారం పట్టే విధంగా ఒక 2 నిమిషాల పాటు సన్న మంట మీద గోలించుకోవాలి. ఇట్లా గోలించుకున్నాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న బిర్యానీ అన్నం దీని మీద వేసుకోవాలి. అట్లనే కొత్తిమీరాకు వేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. మూత పెట్టుకొని ఆవిరి బయటకు రాకుండా కొంచెం మీద బరువు పెట్టుకోవాలి. ఇట్లా ఒక 15 నిమిషాల పాటు సన్న మంట మీద దమ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ బిర్యానీ తయారైపోతుంది. చూసిరుగా ఫ్రెండ్స్, మస్తు ఈజీగా చేసుకోవచ్చు. కానీ దొండకాయ బిర్యానీ అంటే వాసన కూడా మస్తు వస్తుంది. నాకైతే దీనిలో ఎటువంటి గ్రేవీ అవసరం లేదు, డైరెక్ట్గా ఇట్లా కలుపుకొని తినచ్చు. ఇలా ఎటువంటి గ్రేవీ అవసరం లేదు, డైరెక్ట్గా అన్నీ మనం మసాలా కలుపుకున్నాం. పెరుగు కూడా వేసుకున్నాం. పెరుగు బాగా ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే దొండకాయ అనేది ఆల్రెడీ కొంచెం పులుపు ఉంటుంది. పండ్లు మాత్రం అస్సలు వేసుకోవద్దు. లేత దొండకాయలు తీసుకోండి. ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్.
నాకైతే ఈ బిర్యానీ చాలా బాగా నచ్చింది, కొంచెం పుల్లగా. అయితే ఏంటంటే లేత దొండకాయలు మాత్రమే ఈ బిర్యానీలో వేసుకోండి. మామూలుగా పండు వండినవి ఉంటాయి కదా, అవి వేసుకోవద్దు. కంప్లీట్గా పులుపు అయిపోతుంది, బిర్యానీ కూడా పాడైపోతుంది. ఇట్లా దొండకాయ అనేది లాతగున్న దొండకాయనే తీసుకోండి, అప్పుడే బాగుంటుంది బిర్యానీ. మొక్క కూడా సూపర్ ఉంది, ఎందుకంటే ఈ దొండకాయని మనం ముందుగా నూనెలో ఫ్రై చేసుకున్నాం కాబట్టి సూపర్ టేస్టీగా ఉంది. నిజంగా ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. అలాగే నా వీడియో గిట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. ఈరోజు దొండకాయ బిర్యానీ నాకైతే అద్భుతంగా నచ్చింది, ఎటువంటి గ్రేవీ లేకుండా కూడా సూపర్గా ఉంది టేస్టు. ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క దొండకాయ ముక్క తింటున్నా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.